హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే రాజు ఫ్యాక్టరీని ఎవరో తగలబెడుతున్నారు అని ఫోన్ రాగానే పార్టీలో నుండి గబగబా ఫ్యాక్టరీకి వెళ్తాడు గదా! అక్కడ ఎవరో ఇద్దరు వ్యక్తులు ఫ్యాక్టరీలో వాచ్‌మెన్‌ని కొట్టి పెట్రోల్ పోస్తూ ఉంటారు. వాళ్ళు రాజుని చూడగానే పారిపోతుండగా పక్కనే ఉన్న ఒక రాడ్డుతో వాళ్ళని కొట్టబోతాడు. వాళ్ళు తప్పించుకొని పారిపోతారు. తరువాత రాజు వాచ్‌మెన్‌కి జాగ్రత్తలు చెప్పి ఇంటికి వచ్చేస్తాడు. వచ్చి ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఆహ్, ఎవరు చే ఎవరు చేసుంటారు అని అనుకుంటూ ఉంటారు. అంతలో కావ్య కాఫీ తీసుకోమంటే వద్దు. ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని అరుస్తాడు. అంతలో అపర్ణ, సుభాషు అందరూ ఎందుకు అలా కసురుతున్నావు? కావ్య ఏమనిందని అని చెప్పి అడుగుతారు. అంతలో అప్పు పోలీసులతో ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన అప్పుని, "ఏం అప్పు అలా పోలీసులతో వచ్చావు? ఏం జరిగింది?" అని జెప్పి స్వప్న అడుగుతుంది. సామంత్ కనిపించడం లేదు. బావ మీద అనుమానం ఉందని కంప్లెయింట్ చేసింది అనామిక. పైగా ఇల్లంతా సోదా చేయాలి అని సెర్చ్ వారెంట్ కూడా ఇచ్చారు అని చెప్పి అంటుంది అప్పు. అనగానే అందరూ "ఏం మాట్లాడుతున్నావు?" అని అడుగుతారు. అంతలో ధాన్యలక్ష్మి "ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో అర్థమైందా?" అని కూడా అడుగుతుంది. అంతలో రాజు "సామంత్ కనిపించకపోవటానికి నాకు ఏమిటి సంబంధం?" అని అడుగుతాడు రాజు. దానికి అనామిక వస్తుందక్కడికి. వచ్చి "సంబంధం ఉంది రాజ్" అని చెప్పి అంటుంది. "సామంత్‌ని వచ్చి కొట్టి చంపేస్తాను అని బెదిరించావు. నువ్వే ఏదో చేశావు. ఎక్కడో దాచేశావు అని ఎక్కడ దాచావో చెప్పు" అని చెప్పి అడుగుతుంది. అంతలో అప్పుని అనామిక "బంధాలు అడ్డొచ్చాయా ఏంటి? వచ్చిన పని చేయకుండా కామ్‌గా ఉన్నావు" అని చెప్పి కూడా అడుగుతుంది. పోలీసులు ఇల్లంతా వెతికి ఏమీ ప్రూఫ్ లేదు అని చెప్పి అంటారు. అంతలో అనామిక "సగం సగం సెర్చ్ చేస్తారేంటి? ఇంటి బయట కూడా వెతకండి" అని హెచ్చరిస్తుంది. దానికి అప్పు "నీ సలహాలు మాకు అవసరం లేదు" అని కానిస్టేబుల్స్ ఇంటి బయట సెర్చ్ చేయండి అని చెప్పి చెప్తుంది. బయట కూడా సెర్చ్ చేసి "ఏమి లేవు మేడం" అని చెప్పి చెప్తారు. తర్వాత "ఈ కారు మాత్రమే ఉంది మేడం" అని చెప్పి ఒక కానిస్టేబుల్ అనగానే "కారు కీ ఇవ్వు బావ" అని కారు కీ తీసుకొని డిక్కీ ఓపెన్ చేయగానే సామంత్ శవంగా మారి పడుంటాడు. అది చూసి అందరూ షాక్‌కి గురవుతారు. అనామిక ఏమో "ఎంత పని చేశావు రాజ్" అని రాజ్ కాలర్ పట్టుకొని రాజుని తిడుతుంది. "చంపుతా అని చంపేస్తావా? నేనిప్పుడు ఎలా బ్రతకాలి? నా జీవితాన్ని ఎలా ఈదాలి? నాకు కాబోయే భర్తను చంపేశాడు" అని తాతయ్యతో చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. అంతలో టీవీ ఛానల్ వాళ్ళు రానే వస్తారు. వాళ్ళు రాగానే అనామిక ఈ న్యూస్ స్ప్రెడ్ చేసేస్తుంది. అందుకు కావ్య ఈ అనామిక అబద్ధం చెప్తుంది. నా భర్త అలాంటి వాడు కాదు అని చెప్పి వాదిస్తూ ఉంటుంది. అంతలో అప్పు, అప్పు వచ్చి బావ మీడియా వాళ్ళు అంతా వచ్చేసారు. ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. అరెస్ట్ చేయక తప్పదు అని చెప్పి అంటుంది. అంతలో స్వప్న, కావ్య, అపర్ణ అంతా అలా ఎలా చేస్తావు అని చెప్పి అడుగుతారు. అప్పు ఏమో సారీ అక్క అని చెప్తుంది. సుభాష్ ఏమో డెడ్ బాడీ రాజ్ కార్‌లో దొరికింది కాబట్టి చట్టాన్ని గౌరవించడం మంచిది. నీ పని నువ్వు చెయ్యమ్మా అని చెప్పి అంటారు. అంతలో అనామిక నిన్ను ఉరికంబం ఎక్కించకుండా వదలను అని చెప్పి రాజుతో శపథం చేస్తుంది. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి సీరియల్‌లో కేస్ ఏమవుతుంది అనేది చూద్దాము. అప్పటి వరకు వెయిట్ చేయండి. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.